హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఫ్యామిలీ వ్లాగ్స్ USA. ఇవాల్టి రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. వెరీ ఈజీ రెసిపీ అండి. ఫాస్ట్గా క్విక్గా చేసేయచ్చు. మనము ఏ రకమైన సాసెస్ యూస్ చేయలేదు ఇందులో. అయినా కానీ మనకు రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంత టేస్ట్ అయితే ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికాక ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. అందులో లైట్గా సాల్ట్, లైట్గా కారం వేసి బాగా వేయించుకొని ఎగ్స్ని అయితే పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకునేయండి. ఇది చేస్తున్నాగానే ఇంకో స్టవ్ పైన రైస్ని బాయిల్ చేసి స్టెయిన్ చేసి పెట్టేసుకోండి. ఈ రెసిపీని మనము లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేయొచ్చు, కానీ నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నా, అందుకే ఫ్రెష్గా రైస్ వండుకున్నా. ఆ తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి. దాంతోపాటు ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకోండి. ఆ తర్వాత టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని బాగా వేయించుకోండి. టమాటో వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తాను ఎప్పుడు రెగ్యులర్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి, అంటే ఆయిల్ బాగా పైకి తేలాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని వెజ్జీస్ వేసుకోండి. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ వేసుకున్నాను. అది వేసుకొని బాగా వేగనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా సాట్ చేయండి. కాసేపు వెజ్జీస్ అన్నీ బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండండి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ అయితే దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. వేయించుకున్నాక ముందుగా స్టెయిన్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేస్తున్నా. దాంతోపాటు 1 స్పూన్ గరం మసాలా అయితే దీని మీద స్ప్రింకిల్ చేసుకుంటున్నా. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత బాగా సాట్ చేయండి. అన్నీ చెక్ చేసుకున్నాక ఉప్పు ఒకసారి చెక్ చేసి తక్కువ ఉంటే వేసుకుంటున్నా ఇక్కడ. ఫైనలీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి బాగా సాట్ చేసుకోండి. ఎంతో రుచికరమైన టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. నాకైతే బెంగళూరులో తిన్న స్ట్రీట్ ఫుడ్డే బాగా గుర్తొస్తుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనము లంచ్ బాక్స్ రెసిపీ కూడా చేసి ఇవ్వచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. మీకు నచ్చినట్టయితే సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.